భారతదేశం వైపు ఎంత విశ్వాసంతో చూస్తోందో తెలంగాణ వైపు కూడా అంతే విశ్వాసంగా చూస్తోంది. ఈ ప్రపంచ సదస్సును అభివృద్ధి, సంక్షేమ, నిర్మాణ, ఆర్థిక, హార్దిక వికాసాల ఉషస్సును విజయవంతం చేసేందుకు వేయించేసిన పెద్దలు ఎందరో ఉన్నారు. విదేశాల నుంచి కూడా వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతూ గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు గారి పక్షాన, గౌరవనీయ స్పెషల్ సిఎస్, ఈ కార్యక్రమం అనుసంధానకర్త సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ గారి పక్షాన, తెలంగాణ పండుగలో పాలు పంచుకుంటున్న అందరి పక్షాన మీకు స్వాగతం పలుకుతూ, ఈ కార్యక్రమం భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారిని ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం స్వయంగా కలిసి ఆహ్వానించినప్పుడు ప్రధానమంత్రి గారు తెలంగాణ ఎంత వేగంగా, సేవా యాగంగా, నిర్మాణాత్మక పనుల్లో ప్రతి సామాన్యుడు భాగంగా సాగాలి అని ఆశీర్వదించారు. గౌరవనీయులైన కేంద్ర మంత్రివర్యులు ఇప్పుడే వేయించేశారు. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ జి కిషన్ రెడ్డి గారిని వేదిక సవినయంగా ఆహ్వానిస్తోంది. గౌరవనీయులైన జయేష్ రంజన్ గారు, ఇతర సీనియర్ అధికారులు, అలాగే వేదికపైకి వేయించేయవలసిందిగా ఆనరబుల్ గవర్నర్ గారు, ఆనరబుల్ సీఎం గారు కొద్దిసేపట్లోనే వేయించేస్తారు. మనం కూడా స్వాగతం పలుకుతాం ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారికి చప్పట్లతో. భారతదేశంలో మన తెలంగాణ ఘన తెలంగాణగా మలచేందుకు జరుగుతున్న కృషిలో వేదికను లంకించిన పెద్దలు కిషన్ రెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, నరసింహారెడ్డి గారు ఈ గ్లోబల్ ఈవెంట్ వార్ రూమ్ ఇన్ఛార్జిగా ఉంటూ ఆనరబుల్ సీఎం, ఆనరబుల్ డిప్యూటీ సీఎం, ఆనరబుల్ మినిస్టర్స్ యొక్క మార్గదర్శనంలో ఓ బిగ్ టీమ్ డే అండ్ నైట్ పనిచేసింది. మీ అందరికీ తెలుసు. రేయింబవళ్ళు పనిచేసిన బృందానికి నేతృత్వం వహించిన జయేష్ రంజన్ ఐఏఎస్ వేదికపైకి వచ్చారు. వారికి మీ ఆశీస్సులు, మీ అభినందనలు, శుభాకాంక్షలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. మన వేదికకే ప్రపంచ స్థాయి విలువ తెచ్చే పెద్దలు వస్తున్నారు వేదికపైకి. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. కైలాష్ సత్యార్థి గారు, నోబెల్ లారెట్. జెరెమీ జోగెన్స్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ సెంటర్ ఫర్ ఫ్రాంటియర్ టెక్నాలజీస్, ఇన్నోవేషన్ అండ్ సెంటర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. అలాగే ఎరిక్ స్వైడర్, డైరెక్టర్, ట్రంప్ మీడియా. అలాగే మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వీరందరినీ ఆహ్వానించుకుందాం. ఒక నోబెల్ లారెట్, ఒక అంతర్జాతీయ స్థాయిలో అగ్రదేశాలకు మార్గదర్శనం చేస్తున్న పెద్దలు వేదికపైకి వచ్చినప్పుడు తెలంగాణ అంటే ఆతిథ్యానికి మారుపేరు, తెలంగాణ అంటే ఆత్మీయతకు పెట్టింది పేరు అని మనం నిరూపిద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లతో ఈ వేదికపై వచ్చిన ఇంటర్నేషనల్ డిగ్నిటరీస్ని స్వాగతం పలుకుదాం. ప్లీజ్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ సార్. దయచేసి మీరందరూ మీ సీట్లలో కూర్చోకోరుతున్నాం. వెనక కూడా సీట్లు చాలా ఖాళీ ఉన్నాయండి. ప్లీజ్ ఆక్యుపై ద available seats. I warmly welcome all the dignitaries here for this Telangana Rising Global Summit 2025 opening ceremony. I request all the delegates who are standing to the left of the dais, kindly take the back seats. Please should not stand like that. It will not be appreciated. It will give very bad. సౌత్ స్టేట్స్ అన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనేందుకు డీకే హైదరాబాద్ చేరుకున్నారు. అభివృద్ధికి పోటీదారులుగా కాకుండా సోదరులుగా సహకరిస్తామన్నారు డీకే శివకుమార్.
I have come here for a brother state, a neighboring state, southern state. We want entire southern states to grow. We want them to move strong. We will cooperate each other. We are not competitors. We are friends. We are brothers. Let us all grow together. Already we have done all this type of summits we have done in Karnataka. Karnataka is a bigger state. It has a different futures. ఇక్కడ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇది ఏర్పాట్లు మీ అందరూ చూస్తున్నారు. అద్భుతమైన ఏర్పాటు చేయడం జరిగింది. దేశ విదేశాల నుంచి నోబెల్ ప్రైజ్ విన్నర్స్తో సహా చాలామంది ఎక్స్పర్ట్స్, టెక్నోక్రాట్స్, ఇన్వెస్టర్స్ రానున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఈ 2 దశాబ్దాల్లో 2047 నాటికి ఈ రోజున్న ఎకానమీ నుంచి ఎన్నో రెట్లు పెరిగి $3 ట్రిలియన్ ఎకానమీగా మరి పెరగబోతుందో ఆ రోడ్ మ్యాప్ ఆవిష్కరించబోతున్నారు. మరి ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విషయంలో ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా నా శుభాకాంక్షలు, అభినందనలు. I think it's a historic event for Telangana. I think it's a milestone in Telangana's development. I congratulate Chief Minister, Deputy Chief Minister and everybody else involved in the arrangements of this global summit. ఇరిగేషన్ విషయంలో 2047 నాటికి ఏ విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడి అత్యాధునికమైన ఇరిగేషన్ మెథడ్స్ వాడి రాష్ట్రంలో ప్రతి ఇంచు భూమిని మరి సాగులోకి తీసుకొచ్చి మంచి ప్రొడక్టివిటీ తీసుకురాబోతున్నామో ఆ డాక్యుమెంట్లో ఉంది. అదేవిధంగా సివిల్ సప్లైస్ విషయంలో కూడా మోస్ట్ మోడర్న్ మెథడ్స్, బెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఏ విధంగా ప్రతి వ్యక్తికి, ప్రతి పౌరునికి అన్ని నిత్యావసర వస్తువులు ఇవ్వబోతున్నాం కూడా ఇది మరి మేము ఈ యొక్క సమావేశంలో ఆవిష్కరించబోతున్నాం. అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీర్చడం కోసం, అది రైతులైనా, మహిళలైనా, యువతైనా, ఉద్యోగులైనా తీర్చడం కోసం, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ సంస్థలను పెట్టుబడులను పిలిపేయడం, అట్లాగే తెలంగాణ రాష్ట్రం యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటెట్టడం, ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తోటి చేస్తూ పెద్ద ఎత్తున నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన, రాష్ట్ర ఆదాయాన్ని $3 ట్రిలియన్ బై 2047కు ఆ లక్ష్యం నెరవేర్చడం కోసమే పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం. దీన్ని ఆశించిన స్థాయిలో గొప్పగా జరుగుతూ ఉంది. కొన్ని వేలాది మందిలో పాల్గొంటూ ఉన్నారు. సో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగా చేస్తున్నాం. సో దిస్ గోయింగ్ టు బి ఎ గ్రాండ్ సక్సెస్.
ఫ్రంట్ రో ఆనరబుల్ మినిస్టర్స్, అలాగే వివిధ దేశాల్లో కూడా లేదా మన కేంద్రంలో కూడా మంత్రి స్థాయిలో సేవలు అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ముందు వరుసలో ఉంటారు. అలాగే ఇక్కడ మీరు గోల్డెన్ పాస్ని చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్థాయి 2, 3 వరుసల్లో అంబాసిడర్స్ కూర్చుంటారు. ఉత్సాహాన్ని ఇచ్చే అంశం ఏంటంటే అందరికీ తెలుసు, ఇప్పుడు ప్రచార ప్రసార సాధనాల హోరులో జోరులో ఈ మధ్య నోబెల్ పీస్ ప్రైజ్ అన్న పదం చాలాసార్లు విన్నాం. నిజానికి ఆ పీస్ ప్రైజ్ అత్యంత ప్రతిష్టాత్మకమైంది, ప్రపంచవ్యాప్తంగా అంత గొప్పది. అయితే 2014లో మన భారతీయుడికి ద వన్ అండ్ ఓన్లీ ఇండియన్ భారతీయుడు నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్నవారు వేదికపై ఉన్నారు. కైలాష్ సత్యార్థి. బహుశా ప్రకృతి లేదా భగవంతుడు ఒక చిత్రం చేస్తాడేమో. సత్యార్థి అనే పేరులోనే సత్యాన్ని అన్వేషించటం, సత్యాన్ని అర్థించటం, సత్యం కోసం కృషి చేయటం. నేను ఇందాకే అడిగాను,